ఈ నెల 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డెప్యూటీ సీఈఓ మదన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక శిల్పారామం నందు రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మరియు PMEGP ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డెప్యూటీ సీఈఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా KVIC డెప్యూటీ సీఈఓ మాట్లాడుతూ ఈ నెల 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. PMEGP మరియు ఖాదీ 2 యూనిట్ల ద్వారా శిల్పారామంలో 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామ పరిశ్రమల ద్వారా మరియు ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కళంకారీ కళలతో ఉత్పత్తులు, PMEGP ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ క్రింద 1956లో ఏర్పాటైన సంస్థ అని, దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు మరియు ఖాదీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా గ్రామీణ ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ శాఖ ద్వారా 26 డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్, 88,000 రిటైల్ సేల్స్ అవుట్లెట్స్, 5 సెంట్రల్ ప్లాంట్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, ఖాదీ గ్రామ వికాస్ యోజన పథకం అమలు ద్వారా వర్క్ షెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్స్కు ఆర్థిక ప్రోత్సాహం, ఖాదీ గ్రామ ఉద్యోగ వికాస్ యోజన ద్వారా మొబైల్, AC రిపేర్ వంటివి, పాటరీ, మసాలా తయారీ, హనీ మిషన్ ఇలా తదితరాల వంటి ఉత్పత్తులు తయారీపై, కొత్త పద్ధతులపై, పరికరాలపై శిక్షణ ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు PMEGP రుణాలు, సబ్సిడీ కల్పించడం జరుగుతుందని అన్నారు. మన ప్రధానమంత్రి కూడా ఖాదీ వస్త్రాలను బ్రాండ్ అంబాసిడర్గా ప్రోత్సహిస్తున్నారని, అదేవిధంగా మనమందరం ఖాదీని వస్త్రాలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. దీని ద్వారా ఎంతోమంది ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్న వారికి ఆర్థిక చేయూతని ఇచ్చిన వారం అవుతామని అన్నారు. కావున తిరుపతి జిల్లా ప్రజలందరూ ఈ ఖాదీ మహోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఖాదీ మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో KVIC డైరెక్టర్ S. గ్రీప్, AD కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఈ ఖాదీ మహోత్సవం అనే ఉత్సవం ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది PMEGP ప్లస్ ఖాదీ 2 యూనిట్లు దగ్గరగా ఒక 100 స్టాల్స్ ఏర్పాటు చేశాము. సో ఖాదీ వస్తువులు ప్లస్ PMEGPతో అంటే విలేజ్ ఇండస్ట్రీస్ వర్టికల్స్లో తయారు చేసే వస్తువులు 2 ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది KVIC యాక్ట్ 1956 ద్వారా స్థాపించబడింది. సో ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ దీన్ని ప్రమోషన్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. సో దీంట్లో మెయిన్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మన గ్రామీణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ముఖ్య ఉద్దేశము. ప్రైమ్ మినిస్టర్ కూడా మన బ్రాండ్ అంబాసిడరు, ఎన్నో ఇంటర్నేషనల్ గెస్ట్లకంతా ఖాదీవే ఆయన సమర్పించుకుంటారు ఏదైనా, ఆ విధంగా ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏమంటే ఈ ఖాదీ మహోత్సవ్ ఈ 10 రోజుల దాంట్లో అందరూ ఖచ్చితంగా వచ్చి ఆ ఖాదీ ఉద్యమంలో భాగం పంచుకొని, ఇది మనం ఎన్నో వోకల్ ఫర్ లోకల్ అంటాము, దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. మన లోకల్ ఈ ప్రొడక్ట్స్ అంతా మనమే ఎంకరేజ్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద ఉన్నాడో వాని బ్రతుకులో కొంచెం వెలుగు నింపినట్లయితుంది.